వినండి సత్యదేవ కథ వీనుల విందగును. వినగానే పాపాలు హరించి పుణ్యమబ్బునండి. దుఃఖము పోయి సుఖాలు కలిగే దివ్యమైన గాథ. వ్రతము చేసిన వ్రత కథ విన్న కోర్కె తీర్చుగాథ. పూర్వమొకప్పుడు సౌనకాదులు సూతుని అడిగిరి నైమిషలో. కోరిన కోర్కెలు సిద్ధింపజేసే వ్రతమును మాకు చెప్పమని. అంతట సూతుడు మునులందరికీ ఈ విధముగా చెప్పెనయ్యా. ముల్లోకాలు తిరిగి నారదుడు భూలోకానికి తెంచే. ప్రజల బాధలు చూసిన ఆముని మనసున ఎంతో చింతించి వైకుంఠానికి వెళ్ళి ఆముని విష్ణుమూర్తిని స్తుతించే. భూలోకంబున మానవులందరూ బాధలు ఎన్నో పడుచుండే. తరుణోపాయము చెప్పమని విష్ణుమూర్తిని ప్రార్థించే. సత్యనారాయణ వ్రతము కలదని స్వయముగా స్వామి వివరించే. ఆషాఢ కార్తీక మాఘ వైశాఖ ఏకాదశి పూర్ణిమ తిథులందు వ్రతము సలిపిన కష్టములన్నీ తొలగిపోవునని చెప్పెనయ్యా. అందమైన కాశీనగరంబున బ్రాహ్మణోత్తముడు కలడొకడు. ఆకలి దప్పుల కోర్వలేక భిక్షాటనకై తిరుగుచుండే. వృద్ధ బ్రాహ్మణుని రూపములోన నారాయణుడే స్వయముగా వచ్చి సత్యనారాయణ వ్రత విధానమును ఆచరింపమని తెలిపెనయ్యా. వ్రతమును చేసిన విప్రునికి కష్టములన్నీ తొలగెనయ్యా. ఆ విప్రుడు వ్రతమును చేయుచుండగా కట్టెలమ్ము వాడసటికి వచ్చి ప్రసాదంబును స్వీకరించి ఇది ఏ వ్రతమని వివరము అడిగే. వివరము తెలుసుకున్నాతడు వ్రతమును చేయ సంకల్పించే. కట్టెల నమ్మువానికి విశేష ధనము ప్రాప్తించే. ఇంటికి వెడలి అతను వెంటనే సత్యవ్రతమును చేసెనయ్యా. వ్రత ఫలముగా సంతాన ప్రాప్తి ఐశ్వర్యాలు కలిగెనయ్యా. అంత్యకాలమున ముక్తిని పొంది వైకుంఠమునకు చేరెనయ్యా. వైకుంఠమునకు చేరెనయ్యా. పూర్వము ఉల్కాముకుడను రాజు భద్రా తీరమునందున భక్తి శ్రద్ధలతో సత్యదేవుని వ్రతమును చేయుచునుండగా సాధు పేరుగా వైశ్యుడు ఒకడు పడవని నది ఒడ్డున చేర్చి వ్రతమును గూర్చి రాజును అడిగి వివరములన్నీ తెలుసుకొని సంతతి నాకు కలిగిన వెంటనే నేనీ వ్రతమును చేసెదనెను. అతడు ఇంటికి వచ్చిన వెంటనే వ్రతమును గూర్చి భార్యతో చెప్పే. స్వామి మహిమతో ఆ దంపతులకు చక్కని పుత్రిక జనించే. కళావతి అను పేరును పెట్టి వ్రతమును చేయగలేరైరి. సుత కళావతి పరిణయమందున వ్రతము చేయ భావించిరి. తగిన వరుడికై దూతల పంపెను సాధు వైశ్యుడు తక్షణమే. కాంచన నగరముకెళ్ళిన వారు యోగ్యుడైన వరునెంచగా అంగరంగ వైభోగముగా వివాహమును జరిపించిరి. వివాహమును జరిపించిరి.
ఆ సమయమందు కూడా వారు వ్రతమును చేయ మరచితిరి. హల్లును తీసుకు వ్యాపారానికి వెడలిన సాధువర్తకుడు విపరీతముగా ధనమార్జించి తలతరు వ్రతమును ఏనాడు. రత్నసానువను పురమందున చక్కటి సముద్ర తీరమున వ్యాపారమును మెండుగా చేసి ఎంతో ధనమును ఆర్జించే. ఆడిన మాట తప్పిన వారిని మార్చుట కోసం నారాయణుడు మహాదుఃఖమును అనుభవింపుడని వారిరువురిని శపించే. శాపఫలమున చోరులిరువురు రాజధనమును దొంగిలించి వైశ్యుల వద్ద ధనమును జార విడిచి వారదృశ్యమయ్యిరి. మామా అల్లుళ్ళె దొంగలని వారిరువురిని బంధించి రాజు వద్దకు తీసుకువెళ్ళిరి. కారాగృహమున బంధించమని రాజు భటులను శాసించే. అచ్చట లీలావతి రోగముతో మనోవ్యాధితో దుఃఖించే. కళావతి లీలావతులు ఎన్నో బాధలు పడుతుండే. ఓ ఇంటిలో సత్యదేవుని వ్రతమును చూసెను కళావతి. కథలు పూర్తిగా విన్న తదుపరి తీర్థ ప్రసాదము స్వీకరించెను. ఆలస్యమునకు కారణమేమని కళావతిని తల్లి మందలించే. తను చూసిన సత్యదేవుని వ్రతమును తల్లికి వివరించే. వ్రతమును మరచిన లీలావతికి గతము వెంటనే నెత్తికి వచ్చే. అల్లుడు భర్త వచ్చిన వెంటనే వ్రతమును చేసెదమనుకొనెను. అంతట స్వామి ప్రసన్నుడై రాజుకు కలలో కనిపించి వైశ్యులిరువురు దొంగలు కారని అంతా తన మాయేనని వారిరువురిని విడిపించమని కలలో స్వామి రాజుకు చెప్పే. వారిరువురికి ఆ రాజు రెట్టింపు ధనమును అందించి ఇది దైవలిఖితమని సెలవిచ్చి సంతోషముగా సాగనంపే. స్వామి వీరిని పరిశీలించగా సాధు రూపమున విచ్చేసి ఈ పడవలో ఏమున్నదని వారిరువురిని ప్రశ్నించే. స్వామని తెలియని వైశ్యులు ఆకులు అలమలు ఉన్నవని స్వామితో వారు అబద్ధమాడిరి. తథాస్తు అంటూ సత్యదేవుడు అచ్చట నుండి అదృశ్యమయ్యే. పడవలో ఉన్న ధనమంతయు ఆకులు అలముగా మారెను. ఆకులు అలముగా మారెను. చేసిన తప్పును ఎరింగి వారు స్వామి వచ్చెనని గ్రహించి మనసా వాచా స్వామిని కొలిచి పశ్చాత్తాపము నొందిరి. సత్యదేవుడు కనికరించి పడవను ధనముతో నింపెను. సంతోషముగా వారిరువురు రత్నపురానికి బయలుదేరిరి. తమరాకను దూతతో ఇంటికి కబురు పంపిరి. లీలావతి కళావతి
ఇంటిలో వ్రతమును చేసిరి. భర్త రాకను తెలుసుకొని ఆనందముతో మైమరచి కళావతి ప్రసాదమును ఆరగించక పరుగిడెను. ప్రసాద మహిమను తెలుపుటకై స్వామి పడవను నీటిలో ముంచెను. భర్త వియోగము భరించలేక ప్రాణత్యాగము చేయతలచి సముద్ర తీరాన చేరెను. సహగమనముకే తెంచెను. ఆకాశవాణి ధ్వనించి చేసిన తప్పును గుర్తు చేసెను. సత్యనారాయణ వ్రతము చేసుకొని ప్రసాదంబును స్వీకరించక పోవుట వలనే ఈ కష్టమని వివరించెను. ప్రసాదమారగించి వచ్చిన కష్టములన్నీ పోవునని కళావతికి ఆకాశవాణి స్వయముగా తానే తెలియచేసెను. ఇంటికి వెళ్ళి కళావతి ప్రసాదంబును ఆరగించి తిరిగి వచ్చిన ఆమెకు తేలిన పడవ కనిపించే. బంధుమిత్రులతో అక్కడే సత్యదేవ వ్రతమును ఆచరించే. ప్రతి పౌర్ణమికి వ్రతమాచరించి సుఖ సంతోషాలనుభవించి చిట్ట చివరకు సాధు వైశ్యుడు వైకుంఠమునకు చేరెను. వైకుంఠమునకు చేరెను. సూతుడు మునులకు మరి ఒక కథను వివరముగా చెప్పెను. తుంగధ్వజుడను రాజొకడు అడవిలో వేటకు తెంచి గోపాలకులు సత్యదేవుని పూజను చేయుట చూచెను. గర్వముతో రాజు ప్రసాదంబును స్వీకరించక స్వామికి ప్రార్థన చేయకనే రాజు తిరిగి పయనించెను. రాజు తిరిగి పయనించెను. రాజు చేసిన అపరాధానికి కొడుకులందరూ మరణించి రాజ్యము పోయి ధనము పోయినట్టు ఆ రాజు భ్రమించే. ప్రసాదంబును తిరస్కరించిన పాపానికి ప్రతిఫలమాయిదని గ్రహించి రాజు అడవికి వెళ్ళి గోపాలకులను చేరెను. స్వామిని భక్తితో వేడుకొని ప్రసాదంబును స్వీకరించే. అంతట స్వామి అనుగ్రహముతో రాజ్యము తిరిగి వచ్చెను. పోయిన పుత్రులు బతికి వచ్చిరి. సిరి సంపదలతో జీవించిరి. స్వామి వ్రతమును ఆ రాజు కడవరకు ఆచరించి ముక్తి మార్గమును పొందెను. స్వర్గధామమును చేరెను. ముక్తి మార్గమును పొందెను. స్వర్గధామమును చేరెను. కలియుగమందున నారాయణుడే సత్యదేవునిగా వెలసెనయా. పంపా తీరాన రత్నగిరి పైన అనంత లక్ష్మితో వెలసెనయా. చూసిన వారికి చూసిన ఫలము, నోచిన వారికి నోచిన ఫలము. నిత్య కళ్యాణం పచ్చ తోరణం సత్యదేవుని నిలయమయా. కలియుగమందున పలికే దైవం, కోరిన కోర్కెలు తీర్చే దైవం, అన్నవరములో వెలసిన దైవం, అందరి దైవం ఈ దైవం, అందరి దైవం ఈ దైవం, అందరి దైవం ఈ దైవం.
వినండి వినండి సత్యదేవ కథ వీనుల విందగును వినగానే పాపాలు హరించి పుణ్యమబ్బునండి దుఃఖము పోయి సుఖాలు కలిగే దివ్యమైన గాథ వ్రతము చేసిన వ్రత కథ విన్న కోర్కె తీర్చుగాథ పూర్వమొకప్పుడు సౌనకాదులు సూతుని అడిగిరి నైమిషలో కోరిన కోర్కెలు సిద్ధింపజేసే వ్రతమును మాకు చెప్పమని అంతట సూతుడు మునులందరికీ ఈ విధముగా చెప్పెనయ్యా ముల్లోకాలు తిరిగి నారదుడు భూలోకానికి తెంచే ప్రజల బాధలు చూసిన ఆముని మనసున ఎంతో చింతించి వైకుంఠానికి వెళ్ళి ఆముని విష్ణుమూర్తిని స్తుతించే భూలోకంబున మానవులందరూ బాధలు ఎన్నో పడుచుండే తరుణోపాయము చెప్పమని విష్ణుమూర్తిని ప్రార్థించే సత్యనారాయణ వ్రతము కలదని స్వయముగా స్వామి వివరించే ఆషాఢ కార్తీక మాఘ వైశాఖ ఏకాదశి పూర్ణిమ తిథులందు వ్రతము సలిపిన కష్టములన్నీ తొలగిపోవునని చెప్పెనయ్యా అందమైన కాశీనగరంబున బ్రాహ్మణోత్తముడు కలడొకడు ఆకలి దప్పుల కోర్వలేక భిక్షాటనకై తిరుగుచుండే వృద్ధ బ్రాహ్మణుని రూపములోన నారాయణుడే స్వయముగా వచ్చి సత్యనారాయణ వ్రత విధానమును ఆచరింపమని తెలిపెనయ్యా వ్రతమును చేసిన విప్రునికి కష్టములన్నీ తొలగెనయ్యా ఆ విప్రుడు వ్రతమును చేయుచుండగా కట్టెలమ్ము వాడసటికి వచ్చి ప్రసాదంబును స్వీకరించి ఇది ఏ వ్రతమని వివరము అడిగే వివరము తెలుసుకున్నాతడు వ్రతమును చేయ సంకల్పించే కట్టెల నమ్మువానికి విశేష ధనము ప్రాప్తించే ఇంటికి వెడలి అతను వెంటనే సత్యవ్రతమును చేసెనయ్యా వ్రత ఫలముగా సంతాన ప్రాప్తి ఐశ్వర్యాలు కలిగెనయ్యా అంత్యకాలమున ముక్తిని పొంది వైకుంఠమునకు చేరెనయ్యా వైకుంఠమునకు చేరెనయ్యా పూర్వము ముల్కాంకుడను రాజు భద్రా తీరమునందున భక్తి శ్రద్ధలతో సత్యదేవుని వ్రతమును చేయుచునుండగా సాధు పేరుగా వైశ్యుడు ఒకడు పడవని నది ఒడ్డున చేర్చి వ్రతమును గూర్చి రాజును అడిగి వివరములన్నీ తెలుసుకొని సంతతి నాకు కలిగిన వెంటనే నేనీ వ్రతమును చేసెదనెను అతడు ఇంటికి వచ్చిన వెంటనే వ్రతమును గూర్చి భార్యతో చెప్పే స్వామి మహిమతో ఆ దంపతులకు చక్కని పుత్రిక జనించే కళావతి అను పేరును పెట్టి వ్రతమును చేయగలేరైరి సుత కళావతి పరిణయమందున వ్రతము చేయ భావించిరి తగిన వరుడికై దూతల పంపెను సాధు వైశ్యుడు తక్షణమే కాంచన నగరముకెళ్ళిన వారు యోగ్యుడైనవరు నెల్చగా అంగరంగ వైభోగముగా వివాహమును జరిపించిరి వివాహమును జరిపించిరి ఆ
సమయమందు కూడా వారు వ్రతమును చేయ మరచితిరి. హల్లును తీసుకు వ్యాపారానికి వెడలిన సాధువర్తకుడు విపరీతముగా ధనమార్జించి తలతరు వ్రతమును ఏనాడు. రత్నసానువను పురమందున చక్కటి సముద్ర తీరమున వ్యాపారమును మెండుగా చేసి ఎంతో ధనమును ఆర్జించే. ఆడిన మాట తప్పిన వారిని మార్చుట కోసం నారాయణుడు మహాదుఃఖమును అనుభవింపుడని వారిరువురిని శపించే. శాప ఫలమున చోరులిరువురు రాజధనమును దొంగిలించి వైశ్యుల వద్ద ధనమును జార విడిచి వారదృశ్యమయ్యిరి. మామా అల్లుళ్ళె దొంగలని వారిరువురిని బంధించి రాజు వద్దకు తీసుకువెళ్ళిరి. కారాగృహమున బంధించమని రాజు భటులను శాసించే. అచ్చట లీలావతి రోగముతో మనోవ్యాధితో దుఃఖించే. కళావతి లీలావతులు ఎన్నో బాధలు పడుతుండే. గోయింటిలో సత్యదేవుని వ్రతమును చూసెను కళావతి. కథలు పూర్తిగా విన్న తదుపరి తీర్థ ప్రసాదము స్వీకరించెను. ఆలస్యమునకు కారణమేమని కళావతిని తల్లి మందలించే. తను చూసిన సత్యదేవుని వ్రతమును తల్లికి వివరించే. వ్రతమును మరచిన లీలావతికి గతము వెంటనే నెత్తికి వచ్చే. అల్లుడు భర్త వచ్చిన వెంటనే వ్రతమును చేసెదమనుకొనెను. అంతట స్వామి ప్రసన్నుడై రాజుకు కలలో కనిపించి వైశ్యులిరువురు దొంగలు కారని అంతా తన మాయేనని వారిరువురిని విడిపించమని కలలో స్వామి రాజుకు చెప్పే. వారిరువురికి ఆ రాజు రెట్టింపు ధనమును అందించి ఇది దైవలిఖితమని సెలవిచ్చి సంతోషముగా సాగనంపే. స్వామి వీధిని పరిశీలించగా సాధు రూపమున విచ్చేసి ఈ పడవలో ఏమున్నదని వారిరువురిని ప్రశ్నించే. స్వామని తెలియని వైశ్యులు ఆకులు అలమలు ఉన్నవని స్వామితో వారు అబద్ధమాడిరి. తథాస్తు అంటూ సత్యదేవుడు అచ్చట నుండి అదృశ్యమయ్యే. పడవలో ఉన్న ధనమంతయు ఆకులు అలముగా మారెను. ఆకులు అలముగా మారెను. చేసిన తప్పును ఎరింగి వారు స్వామి వచ్చెనని గ్రహించి మనసా వాచా స్వామిని కొలిచి పశ్చాత్తాపము నొందిరి. సత్యదేవుడు కనికరించి పడవను ధనముతో నింపెను. సంతోషముగా వారిరువురు రత్నపురానికి బయలుదేరిరి. తమరాకను దూతతో ఇంటికి కబురు పంపిరి. లీలావతి కళావతి ఇంటిలో వ్రతమును చేసిరి. భర్త రాకను తెలుసుకొని
ఆనందముతో మైమరచి కళావతి ప్రసాదమును ఆరగించక పరుగిడెను. ప్రసాద మహిమను తెలుపుటకై స్వామి పడవను నీటిలో ముంచెను. భర్త వియోగము భరించలేక ప్రాణత్యాగము చేయతలచి సముద్ర తీరాన చేరెను. సహగమనముకే తెంచెను. ఆకాశవాణి ధ్వనించి చేసిన తప్పును గుర్తు చేసెను. సత్యనారాయణ వ్రతము చేసుకొని ప్రసాదంబును స్వీకరించక పోవుట వలనే ఈ కష్టమని వివరించెను. ప్రసాదమారగించి వచ్చిన కష్టములన్నీ పోవునని కళావతికి ఆకాశవాణి స్వయముగా తానే తెలియచేసెను. ఇంటికి వెళ్ళి కళావతి ప్రసాదంబును ఆరగించి తిరిగి వచ్చిన ఆమెకు తేలిన పడవ కనిపించే. బంధుమిత్రులతో అక్కడే సత్యదేవ వ్రతమును ఆచరించే. ప్రతి పౌర్ణమికి వ్రతమాచరించి సుఖ సంతోషాలనుభవించి చిట్ట చివరకు సాధు వైశ్యుడు వైకుంఠమునకు చేరెను. వైకుంఠమునకు చేరెను. సూతుడు మునులకు మరి ఒక కథను వివరముగా చెప్పెను. తుంగధ్వజుడను రాజొకడు అడవిలో వేటకు తెంచి గోపాలకులు సత్యదేవుని పూజను చేయుట చూచెను. గర్వముతో ఆరాజు ప్రసాదంబును స్వీకరించక స్వామికి ప్రార్థన చేయకనే రాజు తిరిగి పయనించెను. రాజు తిరిగి పయనించెను. రాజు చేసిన అపరాధానికి కొడుకులందరూ మరణించి రాజ్యము పోయి ధనము పోయినట్టు ఆ రాజు భ్రమించే. ప్రసాదంబును తిరస్కరించిన పాపానికి ప్రతిఫలమాయిదని గ్రహించి రాజు అడవికి వెళ్ళి గోపాలకులను చేరెను. స్వామిని భక్తితో వేడుకొని ప్రసాదంబును స్వీకరించే. అంతట స్వామి అనుగ్రహముతో రాజ్యము తిరిగి వచ్చెను. పోయిన పుత్రులు బతికి వచ్చిరి. సిరి సంపదలతో జీవించిరి. స్వామి వ్రతమును ఆరాజు కడవరకు ఆచరించి ముక్తి మార్గమును పొందెను. స్వర్గధామమును చేరెను. ముక్తి మార్గమును పొందెను. స్వర్గధామమును చేరెను. కలియుగమందున నారాయణుడే సత్యదేవునిగా వెలసెనయా. పంపా తీరాన రత్నగిరి పైన అనంత లక్ష్మితో వెలసెనయా. చూసిన వారికి చూసిన ఫలము, నోచిన వారికి నోచిన ఫలము. నిత్య కళ్యాణం పచ్చ తోరణం సత్యదేవుని నిలయమయా. కలియుగమందున పలికే దైవం, కోరిన కోర్కెలు తీర్చే దైవం, అన్నవరములో వెలసిన దైవం, అందరి దైవం ఈ దైవం.